శ్రీనివాస మంగాపురం సినిమా హిట్ అయిందా? బ్లాక్ బస్టరా? కాదు. ఎందుకంటే అనుకున్న ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు, బ్లాక్ బస్టర్ అవ్వాలని లేదు. ఓకే. కానీ ఇండస్ట్రీలో ఒక బిగ్ ఆర్టిస్ట్ అంటే మహేష్ బాబు లాంటి అన్నయ్య కొడుకు వస్తున్నాడు అంటే ఎంతో కొంత హడావిడి అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఒక పెద్ద హీరోకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఒక హీరో గానో, హీరోయిన్ పరిచయం అయితుంటే కాస్త హడావిడి అనేది ఉంటది. మరి ఈ ఘట్టమనేని జయకృష్ణ ఇంట్రడక్షన్ అనేది అంత స్ట్రాంగ్‌గా జరగలేదా? దాని వల్లనే సినిమా ఫ్లాప్ అయిందా? ఆల్రెడీ సినిమా ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది. ఫస్ట్ రోజు మాత్రం అందరూ కొంతమంది మీడియా ఛానెల్స్ అయితే ఓహ్! సూపర్ ఉంది. అది ఇది అదిరిపోయింది. హిట్ కొట్టాడు అది ఇది అన్నారు. తర్వాత స్లోగా అదైతే డై డౌన్ అయిపోయింది. సినిమా అంత సూపర్‌గా లేదు. చెప్పుకున్నంత గొప్పగా లేదు. అది ఇది అని చెప్పేసి తర్వాత న్యూస్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే కొంత సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా న్యూస్ మహేష్ బాబు దీన్ని సరిగ్గా ప్రమోట్ చేయలేదు. అంటే అన్న కొడుకుని సరిగ్గా ప్రమోట్ చేయలేదు. చేసింటే ఈ సినిమా హిట్ అయ్యుండేదేమో అని కొంత అంటున్నారనమాట. సో, ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. నిజంగా మహేష్ బాబు గనక ప్రమోట్ చేసుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదా? కావాలనే మహేష్ బాబు ప్రమోట్ చేయలేదా? దీని వెనక అసలు నిజాలు ఏంటి? ఓకే. సో, ఇంక మీరెవరైనా ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అన్నీ చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేసినట్టుంటది నాకు. టాపిక్‌లోకి వెళ్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘట్టమనేని జయకృష్ణ, రవీనా టండన్ కూతురు. వీళ్ళిద్దరూ కలిసి అజయ్ భూపతి మంచి డైరెక్టర్. ఈయన డైరెక్షన్‌లో వచ్చినటువంటి సినిమా. దీంట్లో ఇంకా ఏంటంటే ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకి మోహన్ బాబు గారు. ఎందుకంటే మోహన్ బాబు గారు పవర్‌ఫుల్. ఆయన డైలాగ్ కింగ్. సో, ఆయన ఉన్నాడంటే మాత్రం ఒక రేంజ్‌లో ఉంటది సినిమా. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో, ఇంతమంది మంచి మంచి ఆర్టిస్టులు దాంతో పాటు బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు. సో, మంచి ఆర్టిస్టులు ఉన్నటువంటి మంచి సినిమా. సో, ఏంటంటే ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు కాస్త బావుంది, సూపర్ ఉంది అది ఇది అన్నారు. తర్వాత మాత్రం కొంత నెగెటివ్ టాక్ అనేది స్టార్ట్ అయింది. సినిమాలో అంత దమ్ము లేదు అనేది బయటకొచ్చిందనమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే మహేష్ బాబు గారు దీనికి సరైన ప్రమోషన్ చేయలేదా? చేయకపోతే ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారు ఎక్కడున్నారు? ఆయన షూటింగ్ అయిపోయి ఖాళీగా హాలిడే ఎంజాయ్ చేస్తూ లేడు. సో, ఆయనేంటంటే రాజమౌళి 'వారణాసి' అనేటువంటి ఒక పెద్ద సినిమాలో ఉన్నాడు. సో, అయితే కొంత టాక్ గూడా ఉంటది. ఏంటంటే రాజమౌళి సినిమాలో నటించేటప్పుడు పబ్లిక్ అపియరెన్స్ ఉండగూడదు అని జెప్పేసి అంటూ ఉంటారనమాట. కానీ అది 100% కరెక్ట్ కాదు. అంటే కొన్ని కొన్ని పర్టిక్యులర్ సీన్‌లు తీసేటప్పుడు డైరెక్టర్ కంట్రోల్ చేస్తే చేస్తుండొచ్చేమో కానీ బట్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్‌ని మాత్రం అంత ఈ సింపుల్‌గా కంట్రోల్ చేయరు. ఎందుకంటే రీసెంట్‌గా చూసుకుంటే మహేష్ బాబు ఆహ్, ఈ ప్రియాంక చోప్రాను ఆదిత్య చోప్రా వాళ్ళిద్దరూ ఒక సినిమా చూడ్డానికొచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఏఎంబీ మాల్‌లో సినిమా చూడ్డానికి కూడా ఒకసారి పర్టిక్యులర్ ఈవెంట్‌లో కనపడ్డారని చెప్పి ఫోటోలు కూడా బయటకొచ్చినాయి. తర్వాత అక్కడిక్కడ ఏవో ప్రెజెన్స్ వచ్చింది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో గూడా అంటే ఈ మా అన్న కొడుకు సినిమా రాబోతుంది అని జెప్పేసి ఒక చిన్న షార్ట్ వీడియో గూడా రిలీజ్ జేశారు. సో, వీలైనంత వరకు అంటే ఏంటంటే బయటకొచ్చి కంప్లీట్‌గా సినిమా ఈవెంట్‌కి రావడము, ఈవెంట్లు ప్రమోట్ చేయటము అంత హై లెవెల్ ప్రమోషన్ అనేది చేయలేదు. కానీ జనరల్‌గా కొంత సోషల్ మీడియాలో డిస్కషన్ ఏంటంటే మరి మహేష్ బాబే గదా చేయాల్సింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వైపు నుంచి నరేషు, మహేష్ బాబు వీళ్ళిద్దరు యాక్టర్స్. సో, మహేష్ బాబు ప్రస్తుతానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. సో, మరి ఆయన గనక ఒక్క మాట చెప్పింటే ఇప్పుడు ఆయన అభిమానులందరూ ఈ సినిమాని మంచి గట్టెక్కిచ్చి హిట్ చేసి ఉండేవాళ్ళు అని అంటారనమాట. బట్ ఏంటంటే ఆయన బిజీ ఆయనకుండొచ్చు. సో, ఇంకొకటి ఏంటి అంటే ఈ 'నిజం' అనేటువంటి సినిమాలో ఈ పర్టిక్యులర్ ఘటమనేని జయకృష్ణ ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి చేశారనమాట. అలాగే మహేష్ బాబుది ఒక సినిమాలో గూడా మహేష్ బాబు కొడుకు గూడా ఒక క్యారెక్టర్ చేశారనమాట. సో, మరిప్పుడు రేపొద్దున మహేష్ బాబు కొడుకుని ఒకవేళ హీరో చేయాలి అంటే అప్పుడు గదా మహేష్ బాబు రంగంలోకి దిగి ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఎవరు ఇంపార్టెంట్? మహేష్ బాబే ఇంపార్టెంట్. వాళ్ళ అబ్బాయే ఇంపార్టెంట్. రేపొద్దున వాళ్ళ అబ్బాయి గనక ఒక సినిమాలో హీరోగా అవ్వాలి అంటే అప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా అబ్బాయిని ప్రమోట్ చేయమనో, వీళ్ళు గూడా దాంతో పాటు వాళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేయటమనో అలా చేస్తారనమాట. సో, మహేష్ బాబు మరి ఇప్పుడిక్కడ జూసుకుంటే ఒక రకంగా ఫ్యామిలీయే. యెస్ ఫైన్. నో ప్రాబ్లమ్. అట్లని జెప్పి కంప్లీట్‌గా వదిలేయలేదు. ఆయన వైపు నుంచి ఒక చిన్న వీడియో అయితే రిలీజ్ చేశారు. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎళ్లి ప్రమోట్ చేయకపోవటానికి గూడా చాలా రీజన్స్ ఉండుండొచ్చు అంటున్నారనమాట. తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం వస్తది గాబట్టి ఈయనని ప్రమోట్ చేయలేదని ఒక రకంగా అంటున్నారు. బట్ అలాగని కంప్లీట్‌గా వదిలేయలేదు. మహేష్ బాబు గారు చేసేంత చేశారు. ఆయనున్న బిజీ టైంకి ఇప్పుడు ఆయనకి అంత దాని మీద ఫోకస్ చేసే అంత ప్రమోషన్ చేసేంత టైం ఉండకపోవచ్చు. కానీ
ఒక పెద్ద కుటుంబం నుంచి ఒక హీరో బయటకొస్తున్నాడు అంటే, మరి మామూలుగా ఒక బ్రాండ్ న్యూ హీరోకే జనరల్‌గా ఏదో ఒక ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. మరిప్పుడు ఈయన మహేష్ బాబు అన్న కొడుకయ్యుండి అంత పెద్ద ప్రమోషన్స్ గాని, వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి ఇంకా విపరీతమైన సపోర్ట్ గాని లేదు అనంటారు. అయితే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మహేష్ బాబు వచ్చి చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్‌కొచ్చారు. ఈవెంట్‌కొచ్చి సినిమా గురించి మాట్లాడారు. రేపొద్దున సినిమాలో దమ్ము లేకపోతే అప్పుడు మరి మహేష్ బాబు మరి ఇంత కష్టపడి ప్రమోట్ చేసి సినిమా ఫస్ట్ రోజే దొబ్బిందనుకోండి. అప్పుడు మరి ఏమనొస్తది అంటే మహేష్ బాబు సినిమా చూడకుండా వచ్చి ప్రమోట్ చేశాడంటారా? ఇప్పుడు మహేష్ బాబు వచ్చి కూర్చొని 2:30 గంటల సినిమా చూసి, ఆ సినిమా బావుందా లేదా డిసైడ్ చేసి పబ్లిక్ ప్రెస్ మీట్‌లోకొచ్చో, లేకపోతే పబ్లిక్ ఈవెంట్‌లోకొచ్చో, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోకొచ్చి మాట్లాడి సినిమా అద్భుతంగా వచ్చింది. మావాడు సూపర్ యాక్టింగ్ చేశాడు. అవన్నీ చెప్తే రేపు పొద్దున ఆ సినిమా బోల్తా పడదనుకోండి. అంటే ఒక సినిమా బావుందా? బాలేదా? అనేది ఆబ్వియస్‌లీ మహేష్ బాబు లాంటోడికి ఖచ్చితంగా తెలిసిపోతది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్‌హుడ్ ఆర్టిస్ట్ నుంచి ఆయన యాక్టింగ్ చేస్తూ వచ్చాడు కాబట్టి. సో, ఎలా ప్రమోట్ చేయగలుగుతాడు? చూసిన తర్వాత బాగలేదని చెప్పలేడు. సూపర్ ఉందని చెప్పలేడు. సో, ఆయన ప్లేస్‌లో ఎందుకంటే ఆయన ఇప్పుడు వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ 'వారణాసి' సినిమాతోటి వరల్డ్ వైడ్ ఆయన ఫేస్ వరల్డ్ వైడ్ కనపడబోతుంది. అంత పెద్ద సూపర్ స్టార్ వచ్చేసి ఒక సినిమా కోసం ఎవరైనా సరే వాళ్ళ ఇంటి వైపు నుంచైనా గానీ సినిమా కోసం కొంత అంత ఈజీగా ఎళ్లి ప్రమోట్ చేయలేరు అనేసి ఇంకొక వాదన అనేది వినిపిస్తుందనమాట. సో, సినిమా ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు. అంత చెప్పుకున్నంత గొప్పగా లేదు. స్టోరీలో దమ్ము లేదు. సో, రెగ్యులర్ సీక్వెన్స్‌లే అసలు ఒక అర్థం పర్థం లేదు. కూర్చున్నోడికి బోర్ కొడుతుంది. బుర్ర బద్దలైపోయి సగంలోంచి బయటికెళ్ళాము అని చెప్పేసి రివ్యూలు అవి ఇవి వస్తున్నాయన్నమాట. అంటే ఏంటంటే ఇది ఒకవేళ సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే మహేష్ బాబు గారు చెప్పినా, చెప్పకపోయినా ఇండస్ట్రీ వైపు నుంచి ఒక హీరో బయటకొచ్చాడు కాబట్టి ఆబ్వియస్‌లీ సినిమా దమ్ముంది అంటే ఖచ్చితంగా పొగుడుతారు అందరూ. ఇప్పుడు మొన్న 'లెనిన్‌ని' చూసారు గదా! అయ్యగారు హిట్ కొట్టాడు, అయ్యగారు హిట్ కొట్టాడు అని అన్నారు. అంటే సినిమా బావుంది. దానికి తగ్గట్టు ఖచ్చితంగా ఆ టాక్ గూడా అలానే వస్తది. ఇప్పుడు 'లెనిన్‌కి' ఎంత నాగార్జున గారు వచ్చి ప్రమోషన్ చేసినా సినిమాలో దమ్ముండాలా? ఇప్పుడు మరి ఏజెంట్ గూడా మరి ఈయనదే గదా! పోయింది గదా! అఖిల్‌దే గదా! మరి ఏజెంట్ ఎందుకు పోయింది? మరి అప్పుడు నాగార్జున ప్రమోషన్ చేశాడు. అప్పుడు ఒక రేంజ్‌లో ప్రమోషన్ 'సురేందర్ రెడ్డి' డైరెక్షన్‌లో వన్ ఆఫ్ ద స్టైలిష్ డైరెక్టర్ ఆయన. మరి ఎందుకు పోయిందది? సినిమాలో దమ్ము లేకపోతే ఎంతమంది ప్రమోట్ చేసినా నిలవదు. సో, మెగాస్టార్ గారొచ్చి ప్రమోట్ చేసిన సినిమాలు లేవా? అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు. అదేంటంటే సినిమాలో దమ్ముండాలి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళొచ్చి చెప్తారు. చెప్పినంత మాత్రాన సినిమా బావుంది అంటే సెకండ్ డే ఆడతది, థర్డ్ డే ఆడతది. ఇప్పుడొచ్చిన సిట్యుయేషన్ ఏందంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలే 2 రోజులు ఆడట్లేదు. మరి ఇట్లాంటి కొత్త హీరో సినిమాలు ఏం ఆడతాయి చెప్పండి? ఇండస్ట్రీ నుంచి హీరోలను తెచ్చి అందరి మీద రుద్దుతున్నారు. ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చేవాడు లేడు. ఇగ వాళ్ళే హీరోలు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే అంతా మొత్తం ఇగ అయిపోయింది. ఇగ ఇండస్ట్రీకి కొత్త యాక్టర్ అనేవాడు పరిచయం అయితాడు అన్న నమ్మకం అయితే ఖచ్చితంగా పోయిందనైతే నాకనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది ఫ్రెండ్స్ మహేష్ బాబు గురించి. సో, ఆయన ప్రయత్నం ఆయన చేశారు. సో, కావాలని ఆయన చేయకపోవడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశ్యం. మీరేమనుకుంటారో కింద కామెంట్‌లలో అయితే మెన్షన్ అయితే చేయండి. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.